దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుని వాక్యం చూసుకున్నాము. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్న సర్వాధికారి దేవుని ప్రభు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. నరుడు స్వకీయమైన కష్టార్జితము చొప్పున కాదు కానీ దేవుడు ఇచ్చు ఆశీర్వాదం చొప్పున గొప్పవాడును అని లేఖనం చెప్పుచున్న ప్రకారం నరుడు స్వకీయమైన క్రియల చొప్పున కాదు కానీ దేవుని యొక్క కనికరము చొప్పున మాత్రమే నీతిమంతులుగా ఎంచబడును అని వాక్యం చెప్పుచున్న ప్రకారము ప్రభు నేను జ్ఞాపకం చేసుకొనుచుండగా నీ వాక్యము నేను ఆధారం చేసుకొని నీ సన్నిధిలో నేను నిలబడి ఉండగా నిలబెట్టింది నువ్వే, నడిపించేవాడు నువ్వే, మాట్లాడించేవాడు నువ్వే. నీ సహాయము అర్థిస్తున్నాను ప్రభు. గట్టి పరకతో సైతం నువ్వు మాట్లాడించగలిగిన సమర్థవంతుడు ప్రభు. గాడిదకు మానవ స్వరాన్ని ఇచ్చి ఉన్నావు. నేనైతే గట్టి పరక కన్నా హీనమై ఉన్నవాడను, గాడిద కన్నా హీనమై ఉన్నవాడను ప్రభు. క్రియల చొప్పున కాదు కానీ ఎవరిని కనికరించునో వారిని కనికరించును అని లేఖనము ప్రకారము నీ కనికరము చొప్పున నువ్వు నన్ను ఎన్నుకొని నిలబెట్టి ఉన్న విధానాన్ని బట్టి మరొకమారు నీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను ప్రభు. నిన్ను గురించి మేము ధ్యానం చేయుచుండగా కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి ప్రభు. వినగలన చెవులను గ్రహించగలన ఆత్మ యేసుక్రీస్తు నామములో నువ్వే అనుగ్రహించు ప్రభు. వాక్యము వినున్నట్లు నీ వాక్యము గ్రహించి నూరంతలుగా వెయ్యింతలుగా ఫలించి అభివృద్ధి అవునట్లు కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నువ్వు దర్శించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. చిన్న క్వశ్చన్ అండి. సముద్రపు నీళ్లు, మంచి నీళ్లు ఈ రెండు కలిపితే ఏ నీరు అవుతుంది? ఆల్మోస్ట్ అందరూ చదువుకున్న వాళ్ళు, చదువు లేకపోయినా సరే ఇది ఎవరైనా చెప్పగలరు. చెప్పండి, నేను చెప్పండి అంటే సముద్రపు నీళ్లు, మంచి నీళ్లు రెండు కలిపితే ఎటువంటి నీరు వస్తుంది? అనే చెప్పు కుమారక్క చెప్పు. పిన్ని ఫోన్ పక్కన పెట్టి అడిగిన దానికి సమాధానం సేదమ్మా. ఎందుకు? నిజానికి సముద్రపు నీళ్లు, మంచి నీరు లేదా ఉప్పు నీరు, తీయటి నీరు కలిపితే ఉప్పు నీరే వస్తుంది. ఇది లోకంలో జరిగే క్రియ. కానీ పరిశుద్ధ లేఖనంలో ఏం చెప్తున్నాయంటే సముద్రపు నీళ్లు, మంచి నీళ్లు కలిపితే మంచినీరే వస్తుందంట. ఎలా సాధ్యం ఇది? ఎహెజ్కేల్ 47 47:8. అప్పుడాయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లు అగును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లు అగును. ఎలా సాధ్యం? ఎప్పుడున్నా డౌట్ వచ్చిందా ఈ వాక్యం చదివినప్పుడు? చెప్పండి, కనీసం ఆలోచన చేయండి మీరు. ఎలా సాధ్యం? మీకు అనిపించింది చెప్పండి. మీకు ఏం అర్థమైందో చెప్పండి.
ఈ యొక్క అధ్యాయంలో నది యొక్క నీళ్లు తూర్పుగా ఉన్న ప్రదేశంలో పారి సముద్రంలో కలుస్తాయి. అప్పుడు సముద్రం నీళ్లు మంచినీళ్ళు మిక్స్ అయినప్పుడు సైన్స్ ప్రకారము సముద్రం నీళ్ళే అవుతుంది, అంటే ఉప్పు సారం కలిగా ఉంటుంది. కానీ ఇక్కడ మంచినీళ్ళు అవుతాయంట. ఎలా సాధ్యం? ఆలోచన చేసి మీ యొక్క ప్రార్థన అనుభవం బట్టి చెప్పండి. ఏదో ఒకటి చెప్పండి, బ్లాంక్గా చూస్తారే. మరి ఇప్పుడు ఉప్పు నీరు మంచినీరు ఎలా మిక్స్ అవుతుంది? మరి మిక్స్ అయినప్పుడు తీరు వస్తుంది. చెప్పండి ఇంకా. ప్రిజర్వేటివ్ కాబట్టి తొందరగా పోనివ్వదు. అంటే దేవుడు మనలో ఉంటే మనలో ఉన్న చెడు మొత్తం తీసేసి మనకి మంచి ఇస్తాడు. మనలో మంచి ఉంది కాబట్టి మన చుట్టుపక్కల ఉన్న దీన్ని కూడా పరిసరాలను కూడా మంచిగా దేవుని సహాయంతో మనం ఉంచగలం. తప్పేదన్నా జరుగుతున్నా కనిపించగలం, మన ఎదుటివాడిని మేలు చేయగలం. ఇంకా నీళ్ళని మంచి నీళ్ళు అవ్వచ్చు. ఇంకా ఇద్దరు ఆన్సర్ ఇచ్చారు, ఇంకెవరైనా చెప్పగలరా? లోకానికి ఉప్పు అవటం అది కూడా దేవుడి యొక్క వాక్యమే. కానీ ఈ యొక్క సంఘటన బట్టి దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఈ యొక్క సందర్భాన్ని బట్టి దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు ఆలోచించండి. ఇన్ని ఆ క్లాస్ తీసి పక్కన పెట్టు. ఈ యొక్క ఏదైనా సరే ఒక సంఘటన, ఒక సందర్భం వాక్యంలో జరుగుతున్నప్పుడు దాన్ని ప్రాక్టికల్గా ఆలోచించండి. కానీ ఇక్కడ సైన్స్ ప్రకారం చూస్తే కంప్లీట్లీ ఇంపాసిబుల్. ఇది సముద్రం నీళ్ళు అనుకున్నాం, ఇది మంచి నీళ్ళు. నది వచ్చి సముద్రంలో కలిసింది. కానీ సైన్స్ ప్రకారం లోకంలో జరిగేది ఉప్పు, దానికి సారం కోల్పోతూ ఉప్పు నీరుగానే ఉంటుంది. కానీ వాక్యం మంచినీరుగానే ఉంటుందని చెప్తుంది. ఎలా సాధ్యం? సైన్స్ అబద్ధమా, వాక్యం అబద్ధమా? లేదా దీంట్లో ఏం చెప్పాలనుకుంటున్నారు దేవుడు? రకరకాల అర్థాలు ఉంటాయి. సముద్రపు నీరు ఒక కలర్ ఏంటి? సరే, మంచి నీళ్ళు ఒక కలర్ కానీ సముద్రపు నీళ్ళు ఒక కలర్ కానీ ఒకటే ఉంటుందా? బాగా దాహం వేసింది, సముద్రపు నీళ్ళతో దాహం తీసుకోగలమా? కలర్ అనేది ఒక రకమైన ఎగ్జాంపుల్. దాహం గురించి రెండో రకమైన ఎగ్జాంపుల్. దేవుడు లోకమును సముద్రంతో కూడా కంపేర్ చేస్తారు. ఇది మూడో రకమైన ఎగ్జాంపుల్. ఓకే, ఈ హెస్కేల్ అనే ప్రవక్త ఈ యొక్క గ్రంథంలో రాసిన దాని ప్రకారము ఈ యొక్క జీవ నది దేవుని యొక్క సన్నిధి నుంచి బయలు వెళ్తుంది. ఆయన పరిశుద్ధాత్మ పూర్ణులై చూస్తారు. ఒక కథ చెప్తా చూడండి. ఒక మనిషి ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్ళడానికి ప్రయాణం అవుతాడు. వెళ్తున్నప్పుడు ఒక నది అడ్డం వస్తుంది. జోరుగా వర్షం, ఎదురుగా నది దాటితే తప్ప అతను చేరాలనుకున్న ఊరికి చేరగలడు. నది దాటకపోతే అతని యొక్క గమ్యస్థానం చేరుకోలేడు. నది మార్గం గున్నా మాత్రమే అతను వెళ్ళాలి. అంటే రోడ్డు మార్గం వెళ్తానికి లేదు, ఇంకా అదొకటే ఆప్షన్ ఉంది. అప్పుడు ఆ మనిషి ఏం చేస్తాడు? నది దాటుకుని వెళ్తాడు కదా. నది దగ్గరికి ఆ మనిషి వస్తాడా? మనిషి దగ్గరికి నది వచ్చిద్దా?
అదొకటి ఆలోచించండి, ఎందుకు ఇలా అడిగాను. నెక్స్ట్ ఏమడిగాను, మనిషి దగ్గరికి నది వస్తుందా, నది దగ్గరికి మనిషి వస్తాడా? ఇది ఒకటి ఆలోచించండి. మనిషి నది దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ వేసే అడుగు ఎక్కడ, అతని శరీరంలో ఎక్కడ తాగుతుంది? కాళ్ళకి. కొంచెం దాటి వెళ్ళాలి, అప్పుడు ఎక్కడ వరకు వస్తుంది నీళ్ళు? మొదటి అడుగు కాళ్ళు చీలమండలో ఉంటుంది. అలా నడుస్తూ వెళ్తున్నప్పుడు నీరు యొక్క ప్రవాహం బట్టి, నది యొక్క లోతును బట్టి ఆ మనిషి చీలమండలం దగ్గర ఉన్న నీరు కాస్త మోకాల వరకు వస్తుంది, తర్వాత మొల వరకు వస్తుంది. ఇంకా లోతుకు వెళ్తే నిండా మునిగిపోతాడు. ఇంకా లోతుకు వెళ్తే ఏం చేస్తాడు మనిషి? ఈత కొడతాడు. ఈత కొట్టుకుంటూ నది దాడతాడు, అతను చేరాల్సిన ప్రదేశానికి వెళ్తాడు. ఇది జనరల్గా జరిగేది, అవునా? ఇప్పుడు ఎస్కేల్ 46లో కానీ 47లో కానీ చూసుకుంటే దేవుడు చెప్పే మాట కూడా ఇదే ఉపమానంగా. జోరుగా వర్షం వస్తున్నప్పుడు ఒక మనిషి నది గుండా ఎలా అయితే ప్రయాణం చేస్తాడో, జీవము కలిగిన దేవుని యొక్క సన్నిధిలో నుంచి, ప్రకటన గ్రంథంలో ఉండే 22:1, మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం మధ్య నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షములుండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకే వినియోగించు. ఇందా చెప్పిన వాక్యం ఒకసారి బోర్డు వైపు చూడండి. పూర్వం మీరు చదివారు కదా, మీరు చదివిన వాక్యము ఒక డయాగ్రామ్ రూపంలో నేను చూపిస్తున్నాను. వాక్యము చదువుతున్నారు, అలాగే వాక్యము యొక్క ప్రత్యక్షతగా మనమందరం కలిగి ఉండాలి. మీరు వాక్యం చదువుతున్నారు, వాక్యం తగినట్టు అనుభవం మీలో ఉందా? సముద్రపు నీళ్ళు, మంచినీళ్ళు కలిపితే మంచినీళ్ళు అవుతుంది. ఇది వాక్యం, దేవుని యొక్క వాక్యం. ఎస్కేల్ 47:8. ఆ నది గురించి ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు ఆ మనిషి నది దాటి వెళ్ళాలి, అతను చేరాలనుకున్న గమ్యస్థానానికి చేరాలనుకున్నప్పుడు. దాటకపోతే ఎక్కడ ఉన్నవాడు అక్కడే ఉంటాడు, అతనిలో ఎటువంటి ఎదుగుదల ఉండదు. మొదటి అడుగు వేసినప్పుడు మనిషికి నీరు చీలమండలం దగ్గర టచ్ అవుతుంది. ప్రయాణం అంతటితో ఆగిపోకుండా ముందుకు కనుక వెళ్ళినట్లయితే చీలమండలం దగ్గర ఉన్న నీరు కాస్త మోకాళ్ళ వరకు వస్తుంది. ఇంకా లోతుకు వెళ్తే మొల వరకు వస్తుంది. ఇంకా లోతు వెళ్తే నదిలో మనిషి మునిగిపోయేనట్లు. మునిగితే మనిషి కనిపిస్తాడా, నది కనిపిస్తుందా? దేవుళ్ళలో మునిగితే నువ్వు కనిపించాలా, దేవుడు నీళ్ళు కనిపించాలా? మరి నువ్వు ఎందుకు కనిపిస్తున్నావు? నీ ఇష్టం ఎందుకు కనిపిస్తుంది? నీ యొక్క ఆత్మీయ పరిమాణము చీలమండలం స్థితిలో ఉందా? నీ యొక్క ఆత్మీయ పరిమాణము మోకాళ్ళ అనుభవం స్థితిలో ఉందా? నీ యొక్క ఆత్మీయ అనుభవము మొల నడుము భాగం వరకు ఉందా? నీ యొక్క ఆత్మీయ అనుభవము పూర్ణత పరిపూర్ణత కలిగి ఉన్నదా? ఎవరు సాక్ష్యం ఇవ్వాలి? నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే బాప్తిజం తీసుకున్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. సో అందరం ఈ స్థితిలో ఉన్నాం. నేను ఈ స్థితిలో ఉన్నాను అని నేను చెప్పుకుంటే అది నిజమా అబద్ధమా? సాక్ష్యం ఇవ్వాల్సిన దేవుడు, నరుడు యొక్క సాక్ష్యం కాదు, దేవుడి యొక్క సాక్ష్యం. ఇది అసలు ఇది తెలుసు కదా మీకు. చీలమండలం అంటే ఏంటి, మోకాళ్ళ అనుభవం అంటే ఏంటి, మొల లేదా నడుము, అలాగే 4వ భాగం ఇది. ఎందుకు 4 స్థితులు చూపించారు? నరుడు యొక్క ఆయుష్ ఎంత?
నరుడి యొక్క ఆయుష్ 70, అధిక బలం ఉంటే 80. ఇప్పుడు నా వయసు 37. తల్లి గర్భంలో నేను ఉన్నప్పుడు నేను ఎన్ని నెలలు ఉంటాను? 9 నెలలు ఉంటాను. ఇప్పుడు నా వయసు ఎంత అని చెప్పాలి? 37 సంవత్సరాలు ప్లస్ 9 నెలలు అని చెప్పాలా? లేదంటే జన్మించిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కలిగిన ఆయుష్ని బట్టి చెప్పాలా? 37 సంవత్సరాలు 9 నెలలు అని చెప్పాలా? లేదంటే ఓన్లీ 37 సంవత్సరాలు అని చెప్పాలా? భూమి మీద ఎప్పుడైతే పుట్టామో అప్పటి నుంచి మన యొక్క మొదటి రోజు లెక్కలోకి వస్తుంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడు లెక్కలోకి రాదు. దేవుళ్ళలో కూడా అంతే. బాప్తిజం తీసుకున్నప్పటి నుంచే దేవుని యొక్క కుమారుడుగా నీ యొక్క దినములు లెక్కింపబడతాయి. అంటే బాప్తిజం తీసుకోకపోతే దేవుని యొక్క బిడ్డలు అని కాదు, అదే దేవుని బిడ్డలు కాదు అని అర్థం ఎక్కడా లేదు. నేను బాప్తిజం తీసుకున్నానికి కూడా టైం పట్టింది. ఇక్కడ అర్థం ఏంటంటే దేవుడి యొక్క పరిశుద్ధాత్మ యొక్క పరిమాణము బాప్తిజం తీసుకున్నప్పటి నుంచి మాత్రమే కొలతలోకి వస్తుంది. దేవుడు ఎరిగి ఉండటం వేరు, దేవుణ్ణి కలిగి ఉండటం వేరు. దేవుణ్ణి తెలుసుకుంటాం అంటే అందరికీ తెలుసు సృష్టి యావత్తులో, కానీ కలిగి ఉన్న వాళ్ళు ఎంతమంది? హిందూస్, ముస్లిమ్స్, అట్లా ఏ మతం తీసుకున్నా, ఏ రిలీజియన్ తీసుకున్నా అందరికీ యేసుక్రీస్తు ప్రభు తెలుసు. తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. కానీ ఎవరిలో అయితే యేసుక్రీస్తు ప్రభు నిలిచి లేదా కలిగి ఉంటారో వారి గురించి వాక్యం. బాప్తిజం తీసుకుంటాం, మోకాళ్ళ ప్రార్థన అనుభవం, దేవుని యొక్క వాక్యము నడుముకు కట్టుకొని నిబ్బరము కలిగిన హృదయముతో నివసించటం, ప్రవర్తించటం, ఆత్మపరులై దేవుని యొక్క కృపావరములు, ఆత్మఫలము పొందుకొని దేవుని యొక్క సువార్త ప్రకటించడం, ఇలా 4 స్థితుల్లోకి మారుతూ ఉంటాయి. ఓకే, అర్థమవుతుందా? మరి మీరే స్థితిలో ఉన్నారు? చెప్పండి. ప్రకటన 22:1 మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవ జలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజ వీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆత్మీయ పరిమాణం పెరగాల పెరగకూడదా? నెల నెలకు ఫలించుచు. మరి మీలో ఉన్న ఆత్మీయ పరిమాణము బాప్తిజం తీసుకున్నప్పుడు ఏ స్థితిలో ఉన్నాం, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాం? ఆత్మీయ పరిమాణం పెరిగిందా పెరగలేదా? పెరిగితే దైవ చిత్తానుసారముగా ఫలింపు ఏది? ఫలింపు అంటే చదువుకుంటాం, పాస్ అవ్వటం, ఉద్యోగం తెచ్చుకుంటాం, ఆస్తిపాస్తులు, సంపాదన, ఇది కాదు. బైబిల్లో ఎంత మీరు ఫలించారు, వాక్యం ఎంత మీరు తెలుసుకోగలిగారు, బాప్తిజం తీసుకున్నప్పుడు తెలుసుకున్న వాక్యానికి ఇప్పుడుకి మీలో ఎంత ఫలింపు ఉంది. వాక్యం ఇక్కడ ఏం చెప్తుంది? నెల నెలకు. మరి మీరు, నేను బాప్తిజం 2005లో తీసుకున్నాను, మరి నాలో ఫలింపు ఉందా లేదా? అప్పుడు నేను వాక్యం చెప్పట్లేదుగా, అప్పుడు దేవుడు నన్ను ఇలా నిలబట్టలేదుగా. మీరు పలానా సంవత్సరంలో తీసుకున్నారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు 5 సంవత్సరాలు అవ్వచ్చు, 10 సంవత్సరాలు అవ్వచ్చు. ఏం ఫలింపు వచ్చింది? నెల నెలకు ఎటువంటి ఫలింపు మీరు పొందుకున్నారు? సంవత్సరములు గడుస్తున్న కొద్దీ గడిచిన కాలంలో దేవుడు మీ జీవితంలో చేసిన మేలును బట్టి, ఆత్మీయ అనుభవ పరిమాణం బట్టి ఎంత ఫలింపు మీరు పొందుకున్నారు? ఇదొక ప్రశ్న, ఆలోచన చేయండి. నెక్స్ట్, ఇక్కడ మనిషి, నది, ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళటం, ఇది ఉపమానంగా మాట్లాడుకున్నాం. ఓకే, నదిలో ఏముంటుంది? నీరు. నది అంటే నీరే కదా. నీరు దేనికి సాదృశ్యం? తన ఆన్సర్ పరిశుద్ధాత్మ. నీ ఆన్సర్? వాక్యం. మీరు చెప్పండి. నీరు దేనికి సాదృశ్యం?
శుభ్రం చేయడానికి. ఓకే, అన్ని ఆన్సర్లు కరెక్టే. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎన్ని అధ్యాయాలు అంటే ఎన్నో పుస్తకాలు ఉంటాయి. దాంట్లో ఇలా ప్రేమ అని ఒక పదం, లేదంటే క్షమాపణ, దయ, కనికరము, ఇలా కొన్ని పదాలు తీసుకుంటే కొన్ని పదాలు 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో రాసి ఉంటాయి. కానీ ఈ యొక్క లేఖనంలో నీరు అనే ఒక పదం మాత్రం సుమారు 700 పైన రాసి ఉంటుంది, అత్యధికంగా రాసి ఉంటుంది. దేవుడు నీటికి ఇచ్చిన ఆధిక్యత అంత గొప్పది. మన శరీరం ఉంది, మన శరీరంలో నీరు శాతం ఎంత ఉంటుంది? 3 వంతులు ఉంటుంది అంట. మన మెదడులో నీరు ఉంటుందా? మెదడులో కూడా నీరు ఉంటుంది. మరి భూమిలో భూమి సో దేవుడు సృష్టించినప్పుడు ఫస్ట్ ఏముంది? ఆది కాండంలో ఉండే 1వ అధ్యాయం చదవండి. 1వ అధ్యాయం 1 నుంచి. ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధి జలము పైన క్రమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. చదవండి. దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. మరియు దేవుడు జలముల మధ్యనొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాక అని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలం మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయెను. దేవుడు ఆకాశం క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాక అని పలుకగా ఆ ప్రకారమాయను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. చాలండి. 1వ అధ్యాయం 1 నుంచి 10 వరకు మీరు చదివినట్లయితే దేవుడి యొక్క సృష్టిలో ఫస్ట్ ఏంటి? ఏముంది? నీరుందా లేదా? నీరుకి ఎంత విశిష్టత! దేవుడి యొక్క సృష్టిలో ఆయన నోటి వాక్కు ద్వారా వచ్చిన మాట చొప్పున సృష్టి యావత్తు నిర్మించబడి ఉన్నది. ఆయన నిర్మించిన ఈ యొక్క సృష్టిలో నీరు ఎంత ఇంపార్టెంట్. భూమి కన్నా ముందు నీరుందా? ఆది కన్నా 1వ అధ్యాయంలో ఉంది కదా, భూమి కన్నా ముందు నీరు ఉందా లేదా? ఆకాశం కన్నా ముందు నీరు ఉందా లేదా? ఉందా లేదా? ఎంత విశిష్టత నీరు, ఎంత ఇంపార్టెంట్. నరుడు యొక్క దేహంలో కూడా నీరు ఎంత బాగా ఉంటుంది? 3 వంతులు బాగా ఉంటుంది. నీరు తక్కువైతే అంటే బాడీ డిహైడ్రేట్ అయితే నరుడు యొక్క పరిస్థితి ఏంటి? తిండి లేకపోతే పలానా రోజుల్లో చచ్చిపోతాం. అదే నీరు లేకపోతే ఇంకా త్వరగా చచ్చిపోతాం. నీరు కూడా విశిష్టత లేదా ఇంపార్టెంట్. ఇది లోకానుసారంగా. కానీ ఆత్మీయానుసారంగా ఇందాక నీరు దేనికి సాధించుకుంటే పరిశుద్ధాత్మ అని మీరు చెప్పారు, శుభ్రం చేసుకుంటామని మీరు చెప్పారు, వాక్యం అని మీరు చెప్పారు. ఇవన్నీ కరెక్టే. బాప్తిసం దేంట్లో ఇస్తారు? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున నీటి బాప్తిసం దీంట్లో చేస్తారు. దేనికి అది? దేనికి అది అంటే బాప్తిసాల్లో రకాలు ఉంటాయి కదా, నీటి బాప్తిసము, అగ్ని బాప్తిసం. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా నీటి బాప్తిసమే తీసుకున్నారు. నీళ్ళతో మాత్రమే నువ్వు లేక నేను కడగబడి ఉన్నామా? జీవ జల నది అయిన యేసుక్రీస్తు ప్రభు పరలోకము నుండి భూమి మీదకి మనుష్య కుమారుడుగా జన్మించిన యేసుక్రీస్తు ప్రభువులో మార్చబడి ఉన్నామా? నీటి బాప్తిసం మాత్రమేనా? వాక్యంలో మోషే గారి దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు ప్రభు చెప్తారు, ఆ బండతో నువ్వు మాట్లాడమని. అక్కడున్న
పరిస్థితిని బట్టి ఆయన మాట్లాడకుండా కర్రతో కొడతారు. కానీ మాట్లాడకుండా కర్రతో కొట్టావు కదా అని చెప్పి దేవుడు చేయాల్సిన పని కోపంతో ఆపేయాల. నీళ్ళైతే వచ్చినాయి. బండ యేసుక్రీస్తు ప్రభు. బండలో నుంచి ఏమొస్తాయి? మోషే గారు చేసిన క్రియను బట్టి. ఇది పాత నిబంధన గ్రంథం. కొత్త నిబంధన గ్రంథంలో మీకు వాక్యం తెలుసో లేదో నాకు తెలియదు, ఒకసారి చూడండి. యోహాను సువార్త 19:34. సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారిను. చాలండి, తెలుసు వాక్యం, అనుకుని చదివారా? సో మీ అందరికీ తెలుసా, యేసుక్రీస్తు ప్రభువును శిలువయాగం జరిగిన ఆ యొక్క సందర్భంలో సైనికులు ఆయన యొక్క పక్కటముల దగ్గర బల్లెముతో పొడిచినప్పుడు మామూలుగా ఏం రావాలి? దెబ్బ తగిలింది, ఏమొస్తుంది? మరి ఇక్కడ రక్తంతో పాటు ఇంకేమొచ్చింది? ఎందుకు వచ్చింది? అది సాధ్యమేనా? మనకి ఎప్పుడు దెబ్బ తగిలిందండి, యాక్సిడెంట్ అయింది, బ్లడ్ వస్తుందా, వాటర్ వస్తుందా? రెండు వస్తాయా? వాక్యము శరీరధారియే కృపాసత్య సంపూర్ణుడుగా ఉండి మన మధ్య నివసించాను. వాక్యం యేసుక్రీస్తు ప్రభు, ఆయన యొక్క రక్తము యేసుక్రీస్తు ప్రభు. 1 యోహాను 5:7-9. సాక్ష్యమిచ్చి వారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లును రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. మనము చాలు ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. ఎవరా ముగ్గురు? ఆత్మయు నీళ్లును రక్తమును. మనం ఏం ప్రార్థన చేస్తాం? తండ్రి యొక్క, కుమారుడు యొక్క, పరిశుద్ధాత్మ యొక్క త్రియేకనము. మరి ఇక్కడ నీరు ఎందుకు వచ్చింది? నీరుకి విశిష్టత ఏంటి? నీరు దేనికి సాధిస్తాం? నీరు ఎందుకు ఇక్కడ వాక్యంలో ఉంది? ఒక మనిషిని పొడిచినప్పుడు రక్తం రావాలి, కానీ రక్తంతో పాటు నీళ్లు కూడా ఎందుకు వచ్చినాయి? ప్రశ్నలు, సమాధానాలు. ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభు, నీరు అంటేనే యేసుక్రీస్తు ప్రభు. ఆయనలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా దాహము దప్పిక పొందరు. దేవుడిచ్చు నీరు, దాహము అంటే డ్రింక్ చేసిన వాళ్ళు ఇంకెప్పుడు కూడా దప్పిక కొనరు అని సమరస్త్రీతో మాట్లాడతారా లేదా? నీరంటే పరిశుద్ధాత్మే, నీరంటే పవిత్రపరిచేది, నీరంటే జీవము కలిగిన దేవుని యొక్క వాక్యం. ఎలా అయితే దేవుడు భూమి మీదకి కుమారుడిని పంపి ఉన్నాడో, అలాగే ఆకాశం దగ్గర నుంచి భూమి మీదకి కూడా దేవుడు ఆయన యొక్క రాజ సింహాసనం దగ్గర నుంచి భూమి మీదకి నది పారుతుంది. వాక్యం ఉందా లేదా? ప్రకటన గ్రంథం 22:1 ఇందా చదివారు, నేను మరి చూడమాకండి. ఉందా లేదా? ఆ యొక్క జీవము కలిగిన నదిలో నీ యొక్క లోతు ఎంత ఉంది? నువ్వు ఎంతవరకు దాంట్లో నడిచావు? అది నా ప్రశ్న. నెక్స్ట్, దేవుడి సృష్టిలో ఉన్న ఈ యొక్క నీరుని దేవుడు ఆయన యొక్క వాక్యానికి వ్యతిరేకంగా నడిచిన బిడ్డల మీద రెండు సందర్భాల్లో వాడతారు సృష్టి యొక్క నాశనం కోసం. అంటే నోవా గారు కాలంలో నీరుని ఎలా వాడారు? మోషే యొక్క కాలంలో నీరుని ఎలా వాడారు? ఆయన
ప్లాన్గా చూస్తున్నారు తెలుసు కదా మీకు, చెప్పండి. భూమి మీద ఉన్న ప్రజలందరూ అతిక్రమం చేసి దేవుడి యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు దేవుడు ఆకాశం యొక్క తూములు విప్పి సముద్రమును అదే వర్షమును కురిపిస్తారు. దాన్ని బట్టి భూమి మీద ఉన్న సకల జీవరాశులు మృతి పొందుతాయి. దేవుడి ఎన్నికలో ఉన్న ఆ యొక్క బిడ్డలు ఓడలో ఉన్నవారు తప్ప మిగతా వాళ్ళందరూ మృతి పొందుతారు. ఇదొక ఉదాహరణ. అట్లాగే రెండవ ఉదాహరణ, దేవుని యొక్క సంకల్పాన్ని చిత్తాన్ని వ్యతిరేకించుటకు ప్రయాణమై ఉన్న ఐగుప్తులు మొత్తం కూడా సముద్రంలో పడిపోయి వారి ఆస్తిపాస్తులు కానీ వారి ప్రాణం కానీ సమస్తము కోల్పోతారు. ఓకే, నీరు ఇది ఒక రకంగా వాడుకున్నారు దేవుడు. ఇదే నీటిని దేవుడు మంచి నిమిత్తం ఎలా వాడుకున్నారు? ఒక కోనేరు ఉంటుంది. కోనేరు దేవాలయంలో ఉన్న కోనేరు దగ్గర ఒక అస్వస్థత కలిగిన మనిషి ఉంటాడు. ప్రతిరోజు ఇలా దేవదేవతలు వచ్చి ఆ నీరుని కదిలించి వెళ్తాయి. ఎవరైతే ఆ యొక్క నీరుని ఫస్ట్ టైం టచ్ చేస్తారో వాళ్ళు స్వస్థత పొందుతారు. మరి ఆ మనిషి స్వస్థత పొందాలి, దేవుడి యొక్క సహాయం అందిస్తాడు. ఎందుకు అంటే నీరు స్వస్థతకు సాదృశ్యం, జీవము గల దేవుని యొక్క వాక్యం. ఆ మనిషి అయితే తనంతట తాను వెళ్ళి ఆ నీటిలో మునగలేడు, కానీ విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి కలిగి ఉన్న విశ్వాసం బట్టి దేవుడు ఆ బిడ్డకు స్వస్థత అనుగ్రహించాడు. నీరు విశ్వాసానికి కూడా సాదృశ్యం. ఇంకోటి, ఎలీషా గారి దగ్గరికి ఒక సన్యాధిపతి వస్తారు, సిరియా సన్యాధిపతి. ఆయన కూడా కుష్ఠరోగం కలిగి ఉంటుంది. పలానా నదిలోకి వెళ్ళి 3 మార్లు మునుగు అంటారు. ఇక్కడ నీటి ప్రభావం ఎక్కువ లేదంటే దైవజనుడి యొక్క మాట ఎక్కువ? చెప్పండి. నదిలో మునిగినంత మాత్రాన ఆయనకు స్వస్థత వచ్చిందా, లేకపోతే దైవజనుడి యొక్క మాట చొప్పున ఆయనకు స్వస్థత వచ్చిందా? ఒకవేళ దైవజనుడి యొక్క మాట నమ్మినట్లయితే మునగాల్సిన అవసరం ఏంటి? నమ్మినట్లయితే ఆ క్షణాన్ని వచ్చేయచ్చు కదా స్వస్థత. అలా ఎందుకు రాలేదు? ప్రశ్న అర్థమవుతుందా? ప్రశ్న అర్థమైతే సమాధానం కూడా చెప్పండి. నీరు స్వస్థత సాధిస్తాం. అతను నమ్మలేదు, కానీ అతను పక్కన ఉన్న ఇంకో అడ్వైజర్ చెప్పిన మాటను బట్టి మొత్తానికి నమ్మి మునిగి 7 మార్లు మూలంగా స్వస్థత వచ్చింది. నీరు స్వస్థత సాధిస్తాం. 2 సార్లు ఏమో ఇట్లా శిక్షకి దేవుడు వాడుకున్నారు, ఇంకో 2 సార్లు ఇట్లా స్వస్థతకు వాడుకున్నారు. ఇందాక అడిగిన ప్రశ్న ఏంటి? ఎలీషా గారి యొక్క మాట ఆయన నమ్మినట్లయితే మునగాల్సిన అవసరం ఏంటి? నమ్మితే ఆన్ ద స్పాట్ ఆయన స్వస్థత పొందొచ్చు కదా. అంటే క్రియ బైబిల్ నమ్మాము అంతటితో సరిపోదు. బైబిల్ ప్రకారము క్రియ జరిగిందా లేదా? నేను నమ్మాను సరిపోదు. ఈ బైబిల్లో నేను ఏదైతే నమ్మానో దానికి తగినట్టు క్రియ నా జీవితంలో నా యొక్క శరీరం ద్వారా దేహం ద్వారా జరిగించినట్లయితే అప్పుడు దేవుడి యొక్క స్వస్థత కానీ దేవుడి యొక్క కృప లేకపోతే ప్రేమ వాక్యానుసారంగా నేను పొందుకోగలను. నమ్మాను సరిపోదు. నమ్మిన దాని ప్రకారము క్రియ నువ్వేం జరిగించావు? దైవజనుడి యొక్క మాట నమ్మారా నమ్మలేదా? సైన్యాధిపతి దైవజనుడి యొక్క మాట చొప్పున మాత్రమే అతను 7 మార్లు మునిగినట్లయితే స్వస్థత వస్తుంది. ఆ కార్యం సక్రమంగా జరిగింది. నేను అడిగే ప్రశ్న అర్థమవుతుందా? దైవజనుడి యొక్క మాట నమ్మటం మాత్రమే సరిపోదు. ఆయన ఉన్న ప్రదేశం, ఎలీషా గారి దగ్గర ఉన్న ప్రదేశం దగ్గర నుంచి ఆ యొక్క నది, యోర్దాన్ నది వరకు ప్రయాణమై వెళ్ళాలి. 7 మార్లు మునగాలి. సైన్యాధిపతి క్రియ అంతా చేశాడా లేదా? మరి నువ్వు లేక నేను లేఖనముల ప్రకారము దేవుడి యొక్క జీవ నదిలో ఎంత దూరము ప్రయాణమయ్యాం? నీ యొక్క ప్రయాణంలో ఆ యొక్క జీవ జల నది యొక్క ప్రవాహము నీ చలమనంలో మాత్రమే తాకిందా? నీ యొక్క ప్రయాణం బట్టి నీ యొక్క శరీరం అంతయు జీవజలము నదిలో మునగబడి ఉన్నదా?
నీ యొక్క ప్రయాణం ఎంత ఉందో నదిలో, ఎంతవరకు నువ్వు ప్రయాణం అయ్యావు? పరిశుద్ధ లేఖనంలో నీ యొక్క ప్రయాణం ఎంత దూరం ఉంది? పరిశుద్ధాత్మ యొక్క పరిమాణము నువ్వు ఎంత పొందుకున్నావు? దైవజనుడి యొక్క మాట మాత్రమే సరిపోలా. ఆ ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళి 7 మార్లు మునగాల్సి వచ్చింది. మరి నువ్వు దేవుడి యొక్క వాక్యము మనందరి దగ్గర ఉంది, పరిశుద్ధ గ్రంథం. ఆ వాక్యాన్ని స్వతంత్రించుకోవటానికి లేఖనముల ప్రకారము ఎంత దూరం నువ్వు ప్రయాణం చేసావు, ఎంతవరకు సహించావు, ఎంతవరకు ఓర్చుకున్నావు, ఎంతవరకు దేవుడి యొక్క లేఖనముల ప్రకారము ప్రవర్తించావు, నీ యొక్క అధికారం మొదలుకొని నడినెత్తు వరకు దేవుడి యొక్క లేఖనముల ప్రకారము ఎంతవరకు నువ్వు ప్రయాణం చేసావు? నీ ప్రయాణం ఏంటి దేవునిలో? వాక్యం వినటం మాత్రమే కాదు, చదవటం మాత్రమే కాదు, స్వతంత్రించుకుంటాం, వాక్యంలో ప్రయాణించడం. ఆ ప్రయాణం అనుభవంలో నీ లోతు ఎంతవరకు ఉన్నది? ఇది సాక్ష్యం ఇచ్చేది ఆత్మ, యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తము, ఆయన యొక్క నీరు. అర్థమవుతుందా? ఈరోజు బలారాధన, దేవుడి యొక్క శరీరము రక్తం నందు మనందరం కూడా పాలు పొందాల్సిన మంచి రోజు. ఎవరైతే నా శరీరం తిని నా రక్తం పానం చేయదురు వారి యందు నేను, నా యందు వారును నివసించెదరు అని వాక్యం ఉంది. దేవుళ్ళో మీరు ఉంటారంట, మీలో దేవుడు ఉంటాడంట. ఇలా జరగాలి అంటే ఆయన యొక్క శరీరము, ఆయన యొక్క రక్తం పానం చేయాలి. ఇప్పుడు అలా ఆ పని చేస్తున్నాం. మనం తినేది గోధుమ పిండితో చేసిన ఒక రొట్టెగా, మనం తినేది ద్రాక్షారసముతో చేసిన ఒక పానమేగా. మరి దేవుడి యొక్క శరీరం ఎక్కడ ఉంది? దేవుడి యొక్క రక్తం ఎలా ఉంది? ఎక్కడ ఉంది? సరే, బలారాధన మీ ఎదురుగా ఉంది కదా, కనిపిస్తుందిగా. అది దేవుడి యొక్క శరీరమా, దేవుడి యొక్క రక్తమా? గోధుమ పిండి ద్రాక్షరసమేగా. మరి ఎలా సాధ్యం అది? చెప్పండి. ప్రతి వస్తువు ఇది నా శరీరం, ప్రతి వస్తువు ఇది నా రక్తం అని ఇచ్చుకో. మరి ఇంకా గ్రేప్స్ జ్యూస్ రావాలంటే అది మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేయాలి. అంటే మనం కూడా ఆత్మీయంగా అంత నలిగి. ఓకే, ఇంకా లోకానుసారంగా చూస్తే గోధుమ పిండి ద్రాక్షారసమే. కానీ ప్రార్థన వలన ఒక పదార్థమును వేరొక పదార్థముగా దేవుడు మార్చగలిగాడు. ప్రార్థన ఇక్కడ ఇంపార్టెంట్. ప్రార్థన చేయబడిన ఆ యొక్క పదార్థం. దేవుడు రొట్టెని మాత్రమే తీసుకుంటాడు, ద్రాక్షారసం మాత్రమే తీసుకుంటాడు. అది డైరెక్ట్గా ఇవ్వాల తన శిష్యులకు, ప్రార్థన చేసి ఇచ్చాడు. ప్రార్థన యొక్క శక్తి. దైవజనుడి మాట నమ్మి క్రియలతో ఎలా అయితే జరిగించాలని ఆశ కలిగి ఉండాలో, అలాగే ప్రార్థనతో ఒక పదార్థమును వేరొక పదార్థముగా. కష్టం ఉంది, ప్రార్థిస్తే కష్టమేమో అవ్వాలి, సుఖం అవ్వాలి. దుఃఖం ఉంది, ప్రార్థన చేస్తే దుఃఖం అవ్వాలి, సంతోషం అవ్వాలి. కన్నీరు ఉంది, అంగలాచటం ఉన్నది. ఆ యొక్క పరిస్థితికి దేవుడి యొక్క సహాయంతో ప్రార్థన చేస్తే అర్థమవుతుందా? ఆశ్చర్యంగా లేకపోతే క్వశ్చన్ మార్క్ చూస్తున్నారు. అర్థమవుతుంది ఏమన్నా? ఏ సంఘటన, ఏ పరిస్థితి, ఏ సందర్భం అయినా సరే మన ముందు ఉంటే అది పైకి కనిపించేది చూసి భయపడటం కాదు, పైకి కనిపించేది చూసి ఫీల్ అవడం కాదు. అది ఎలాంటి కష్టం, ఇరుకు, ఇబ్బంది, వేదన, శోధన, ఉపద్రవం, ఏ పరిస్థితులైనా సరే
ప్రార్థన జోడిస్తే తండ్రి యొక్క కుమారుడు యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహాయములో ప్రార్థనాపూర్వకముగా మనము గనక ప్రార్థిస్తే ఆ యొక్క పరిస్థితిని వాక్యానుసారముగా దేవుడు మార్చి మనకి ఏది అవసరమో ఏది ఇష్టమో దేవుని యొక్క చిత్త ప్రకారము దేవుని యొక్క సంకల్ప ప్రకారము ఆ యొక్క పరిస్థితిని మార్చగలిగిన సమర్థవంతుడు. అది నేను చెప్పబోయే అర్థం. మీకు అర్థమైందా? తినేది గోధుమ పిండి ద్రాక్షారసమే పానం చేసేది. ఇప్పుడు మీరు కూడా అది అందరూ తీసుకుంటున్నారు. ప్రార్థన లేకుండా మీరు తీసుకున్నట్లయితే మీరు తినేది గోధుమ పిండి ద్రాక్షారసమే. ప్రార్థిస్తే దేవుడు ఒక్కడే దేవుడు అని నమ్మి ప్రార్థిస్తే, యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థన చేసి రొట్టె విరిచి తన శిష్యులకు పంచి ఇచ్చారు. యేసుక్రీస్తు ప్రభు వారు గిన్నెలో ఉన్న ద్రాక్షారసము ప్రార్థన చేసి తన శిష్యులకు ఇచ్చారు. ప్రార్థన లేకుండా ఆయన ఎవరికి ఇవ్వాల తన శిష్యులకి. అలాగే మనం భుజించే ఈ యొక్క దేవుని యొక్క శరీరము దేవుని యొక్క రక్తము ప్రార్థనలో దేవుడి యొక్క వాక్యానికి అనుసంధానంగా ఉన్నట్లయితే ఆయన యొక్క దేహము ఆయన యొక్క రక్తం పానం చేసిన మనములో ఆయన ఉంటాడు, ఆయనలో మనం ఉంటాం. అర్థమవుతుందా? సో ఇవాళ దేని గురించి మాట్లాడుతున్నామంటే నీరు గురించి. నీరు దేవుని యొక్క సృష్టి. జీవము కలిగిన దేవుని యొక్క దైవపీఠం దగ్గర నుంచి అంటే న్యాయపీఠం దగ్గర నుంచి భూమి మీదకి నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ జీవ జలముల యొక్క నది మన జీవితంలో ఆత్మీయ పరిమాణము ఎంత స్థితిలో ఉందో మీరు పరిశీలించుకోండి. మీ యొక్క స్థితి ఈ యొక్క 4 ఏ స్థితి ఉందో పరిశీలించుకోండి. ఇక్కడ ఉన్నారా? ఇంతటితో ఆగిపోకూడదు. ఎహెజ్కేలు 47లో చెప్పినట్టు ఏ నరుడు కూడా ఈదలేనంత లోతుగా ఆ యొక్క ప్రవాహం ఉంటుంది. నరుడైతే ఈదలేడు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయముగా ఉండి మనల్ని ఆవరించి నడిపిస్తే ఈదగలమా లేదా? ఒడ్డుని చేరగలమా లేదా? నరుడు తన స్వకీయమైన ఆలోచన చొప్పున నది దాటం కాదు, దేవుడి పరిశుద్ధాత్మ యొక్క శక్తితో దాటాలి. ఓకే, అర్థమైందా? ప్రేమించి నాకు ఈ అవకాశం ఇచ్చిన యేసయ్యకి సమస్తమైన మహిమ కలుగును గాక. అందరూ మోకరించి ప్రార్థన చేసుకున్నాం. దేవుని యొక్క బలారాధనలో పాల్గొంటున్నాం.